పొత్తులే కత్తులుగా మారుతాయా? చంద్రబాబుకు అతిపెద్ద ఛాలెంజ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమైన ఛాలెంజ్ను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ప్రత్యర్థి వైసీపీ నుంచి మాత్రం కాదు, కేవలం సొంత పార్టీలోని నేతల నుంచి. అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే నాయకత్వంలో గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. పదవుల కోసం పోరాడి 2 ఏళ్ల నుంచి అలసిపోయి ఉన్నారు. వారందరినీ ఒక చోట చేర్చి అందరిని మెప్పించి ఒక బాటలో పయనించేలా చేయడం కత్తి మీద సామె అవుతుందని మాత్రం చెప్పాలి. ముఖ్యంగా కూటమి పార్టీలోని మిగిలిన మిత్రపక్షాలు గెలిచిన స్థానాల్లోనూ ఎవరి మధ్య సఖ్యత లేదు. ఎవరి దారి వారిదేలాగా ఉంది. ఇప్పటికే పొత్తులో భాగంగా ఎమ్మెల్యే సీటును కోల్పోయిన తమకు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ చైర్మన్ పదవులను ఖచ్చితంగా మిత్రపక్షాలు గెలిచిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు డిమాండ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అందుకు ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా అన్నది కూడా అనుమానమే. వార్డు మెంబర్ల నుంచి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నుంచి, టీడీపీ స్థానిక నేతల నుంచి చంద్రబాబు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే సీట్ తమకు ఇవ్వకపోయినా తాము కూటమి ధర్మాన్ని పాటించి మద్దతు ఇచ్చి గెలుపులో ముఖ్య పాత్ర వహించినప్పటికీ గెలిచిన తర్వాత మాత్రం తమను పట్టించుకోవడం లేదని అనేక నియోజకవర్గాల నుంచి ఇప్పటికే పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల తిరుపతి పట్టణంలో జరిగిన తంబళ్లపల్లి, పుంగనూరు నియోజకవర్గంలోని ఇన్ఛార్జ్ పదవి కోసం నేతల తరపున కార్యకర్తలు ఘర్షణలకు దిగడాన్ని చూశాం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాజీ పడకపోవచ్చు. వీరందరినీ సముదాయించడం చంద్రబాబుకు ఆషామాషి కాదు. అలాగని జిల్లా ఇన్ఛార్జి మంత్రులపై ఈ భారాన్ని మోపితే వారు ఒత్తిడికి గురై వదిలేస్తారు. నారా లోకేష్ చేయి వేసినా వారందరినీ ఒక బాటలో పయనించేలా చేయటం కష్టంగానే కనిపిస్తుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు అధికారంలో ఉన్న చంద్రబాబుకు అతిపెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఒకవేళ మిత్రపక్షాలకు ఇచ్చిన చోట ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి ఉండదు. మరి ఈ పరిస్థితి నుంచి పార్టీని ఎలా బయటపడేస్తారన్నది చూడాలి.